కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపిన క్రమంలో పోలీసులు భారీగా మోహరించారు. కుమ్మరిగూడెం మురుగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించి గత ప్రభుత్వంలో సుమారు 210 మంది నిర్మాణాలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. మురుగు కాలువ పక్కనే ఉన్న ఈ నిర్మాణాలు ప్రమాదమని గ్రహించిన అధికారులు తొలగించాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే నోటీసులు ఇచ్చినా స్థానికులు స్పందించకపోవడంతో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను ధ్వంసం చేశారు. నిలువ నీడ కూడా లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో కానీ అనుమతి లేని ప్రాంతాల్లో నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి ఏం ఉపయోగపడుతుంది? మాకు వద్దులే, మాకు ఇల్లు లేవు. ఈ కూతు వాళ్ళనే కాసేపు టైం పడితే ఇవ్వలేదు, ఇల్లు లాగిచ్చి తొక్కిచ్చి చంపేమన్నాడు. మాకు ఆయన నాని గారు కట్టుకోమన్నారండి. ఆ ప్రభుత్వంలో మాకు అసలు ఏం జరిగిందో తెలియదు. ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగా చేయాలి, ఇల్లు సోటు కావాలని. సరే అమ్మా, మీకు ఇళ్ళ సోటు ఇస్తానని. ఇది ఎవరితో కాదండి, మాది కొమ్మరాడు పరిధి. మాకు ఇచ్చిన దాంట్లో ఆయన పోడ్చి ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో తలకు సెంటు లేని వాళ్ళందరికీ ఇవ్వాలని అన్నాక లేని వాళ్ళందరికీ ఇచ్చారు. ఇచ్చినాక తలకు సెంటు కాడికి ఇచ్చారు. ఎవరైనా కానీ ఇచ్చినాక తలకు సెంట్లో ఇల్లు కట్టుకున్నామండి. కట్టుకున్నప్పుడు ఇప్పుడు వచ్చి పడేసేసేసి అన్యాయం చేసి రోడ్డు మీద లాగెత్తి ఈ జనమంతా ఏమైపోవాలండి? 2 రోజులు టైం ఇవ్వమని అడిగాం. అసలు ఇచ్చారా? ఇవ్వలేదు కదండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలండి? ఎంత వర్షం వస్తుంది. ఎమ్మెల్యే ఉన్న ఆయన ఏడండి? అసలు మేమేమైపోవాలి? మీ పట్టాలు ఇవ్వలేదు, ఎట్ట కట్టుకున్నారు? పట్టా ఇవ్వలేదంటే ఎంత అనుకున్నాం? ఇంటి పన్ను కరెంట్ పన్ను వచ్చింది కదండి. అసలు ఆశ పెడతాం కదండి. ఏదైనా సరే న్యాయం జరిగిద్దని ఆశ పెడతాంగా. ఎంత అన్యాయం జరిగిద్ది అనుకోలేదుగా మేము అసలు. హైదరాబాద్ నుండి తిరుపతి బయలుదేరిన ఫ్లైట్లో